रामचंद्र परब्रह्मणे नमः। श्री गुरुभ्यो नमः। श्रीमात्रे नमः। श्री गणेशाय नमः। प्रिय आत्मबंधुलारा, योग वासिष्ठम ఉపశమ ప్రకరణం 391వ భాగం. నిన్న వశిష్ఠ మహర్షి, రామా, నీకు ఆ పర్ణాదుడు సొరగుడు మధ్య జరిగినటువంటి ఒక సంవాదాన్ని గురించి నీకు వివరిస్తాను అని చెప్పడం జరిగిందనమాట. ఆ వృత్తాంతాన్ని చెప్తున్నారు వశిష్ఠ మహర్షి. ఏమంటున్నారు? రామా, పారసీక దేశానికి ప్రభువు ఒకడున్నాడు. అతని పేరు పరిగుడు అట. పరిగుడు. ఇక్కడేమో సురగుడు, ఆయన పరిగుడు. చూడండి అది ప్రాస ఎలా ఉందో. ఆ పరిగుడు అనే రాజు ఉండేవాడు. అతడు ఈ సురగునికి మంచి పరమ మిత్రుడు, మంచి మిత్రుడట. ఒకసారి ఈ పరుగుని యొక్క రాజ్యానికి అనావృష్టి కలిగిందట. ఆ అనావృష్టితో ప్రజలందరూ ఆకలితో అలమటిస్తూ చాలా రాజ్యమంతా కూడా కొంచెం అతలాకుతలం అయిందనమాట. ఆ ప్రజల యొక్క దుఃఖాన్ని చూసి ఈ పరిగుడికి మిక్కిలి విషాదం కలిగిందంట. బాధపడిపోయాడనమాట. బాధపడిపోయి విరక్తి చెందిపోయాడట. ఏంటి నా ప్రజలందరూ ఇలా దుఃఖపడుతున్నారని విరక్తితో అతను అడవిలోకి వెళ్ళిపోయి తపస్సు కూర్చున్నాడట. వైరాగ్యం వచ్చిందట. ఈ రాజ్యం మీద, ఈ పరిస్థితుల మీద వైరాగ్యం వచ్చి ఆ అడవిలోకి వెళ్ళి తపస్సు చేసుకోవడానికి వెళ్ళాడనమాట. అక్కడ శాంతమైనటువంటి మనసుతో ఇంద్రియాలన్నిటి చక్కగా నిగ్రహించి ఒక పర్వత గుహలో తపోనిష్ఠుడైపోయి అక్కడ కేవలము శుష్క పర్ణాలు అంటారు. ఇక్కడ శుష్క పర్ణాలు అంటే ఎండిపోయిన ఆకుల్ని మాత్రమే ఆహారంగా తీసుకుంటూ తీవ్రమైనటువంటి తపస్సు చేశాడనమాట. అలా చాలా కాలం ఆయన ఎండుటాకుల్నే తింటూ ఉండడం వల్ల అక్కడ మునులందరూ కూడా ఇతని పర్ణాదుడు అనేటువంటి ఆ పేరుతో పిలవడం ప్రారంభించారన్నమాట. ఆ విధంగా 1000 సంవత్సరాలు దారుణమైనటువంటి తపస్సు చేయడం వల్ల అతనికి ఆత్మజ్ఞానం కలిగిందట. ఫలితంగా ఈ ద్వంద్వాలన్నీ నశించాయట. ఆయనలో ఆశా పాశాలన్నీ పోయాయట. చిత్తం శాంతమైందట. వైరాగ్యం బాగా మురిందట. ఎవరి మీద రాగము ద్వేషము లేనివాడై మంచి బుద్ధాత్ముడై జీవన్ముక్తుడయ్యాడట ఆ పరిగుడు. సరే, ఒకసారి పరిగుడు ఇప్పుడేమన్నాడు? పర్ణాదుడు అయ్యాడు కదా. ఈ పర్ణాదుడు చిరకాల మిత్రుడైనటువంటి కిరాత ప్రభు అయినటువంటి ఈ సురగుని దగ్గరికి వచ్చి కలిశారనమాట ఇద్దరు. అక్కడ ఇద్దరు పూర్వమిత్రులు కదా. ఇద్దరు కూడా పరస్పరం కుశల అభినందనలు కుశల సమాచారాలు చేసుకుంటున్నారన్నమాట. ఇద్దరు కూడా ఎలాంటి వాళ్ళు? తెలుసుకోవాల్సిందేదో తెలుసుకున్న వాళ్ళు. ఇద్దరు పరిణతి చెందిన వాళ్ళు, పూర్ణ కాములు. వాళ్ళకి ఇటువంటి ఏ కోరికలు లేనటువంటి వారు, జీవన్ముక్తులు. కాబట్టి వీళ్ళిద్దరూ పరస్పరము ఒక్కసారి ఒక దగ్గర కూడేసరికి వాళ్ళ మధ్య మంచి గొప్ప సంభాషణ ప్రారంభమైందనమాట. ఎలా ఉన్నారు వీళ్ళు? ఏమనుకుంటున్నారు వీళ్ళు? అరే, మన ఇద్దరం ఒకే స్థితిలో ఉన్నాం. నీకు కుశలాలు ఎలా ఉన్నాయో చూడండి. ఇద్దరు జీవన్ముక్తుల యొక్క కుశలాలు ఎలా ఉన్నాయో. నీకు ఆది వ్యాధులు నీకు లేవు కదా. ఏంటి ఆది వ్యాధులు అనేటువంటి వాటికి నీవు ఆ తాకిడికి నీవు తట్టుకోవడం అనేది నీకు అలవాటైందా లేదా ఏంటి? ఈ శరీరం అనేటువంటి పరిధి ఉందే, ఈ ఉపాధి ఉందే, ఈ ఉపాధి నీకు నీ చెప్పిన మాట వింటుందా అంటే ఇంద్రియాలు శరీరము నీ యొక్క శమధమాలు నువ్వు బాగా శీలించావా అన్నదన్నమాట. శరీరం నీ కంట్రోల్లో ఉందా? ఇంద్రియాలు నీ కంట్రోల్లో ఉన్నాయా?
బయట చూస్తే ఆపాత రమణీయాలైనటువంటి అంటే పై పై మెరుగులతో కూడినటువంటి ఈ ప్రాపంచిక భోగాలన్నీ నిన్నేమన్నా ఆకర్షిస్తున్నాయా? వాటి మీద నీ మనసు లగ్నం కావడం లేదు కదా. ఇద్దరు జీవన్ముక్తుల యొక్క కుశల సమాచారాలు ఎలా ఉంటాయన్నమాట. నీలో ఏ విధమైనటువంటి సంకల్ప వికల్పాలు లేవు కదా. ఇట్లాంటి ప్రశ్నలతో పరస్పరము క్షేమ సమాచారాలు అడుగుతూ ఉన్నారన్నమాట. దానికి సురగుడు సమాధానం చెప్తున్నాడు. ఏమయ్యా, మనం ఏమన్నా అజ్ఞానులమా? అంతో ఎంతో జ్ఞానం సంపాదించుకున్న వాళ్ళమే కదా మనం మౌనంగా ఉన్నా కూడా మన స్థితి చెదరపోదు కదయ్యా. నీ స్థితి అయినా నా స్థితి అయినా మౌనంగా ఉన్నా మన స్థితి ఏమి చెదిరిపోదు. లేదా వ్యవహారంలో మునిగి ఉన్నప్పటికీ కూడాను మన మనసు ఏమి చెలించదు. అటు సమాధిలో ఉన్నా వ్యవహారంలో ఉన్నా మన మనసులేమి చెలించవు. కాబట్టి సమాధిలో ఉన్నా వ్యవహారంలో ఉన్నా ఆ మనస్సుని కంట్రోల్ చేసి శాంత స్థితిలో ఉంచుకునేటువంటి ఆ శక్తి మనకు ఉన్నది కదా. ఇంకా మన మనస్సు నిత్యం ప్రబుద్ధంగానే ఉంది. అంటే జ్ఞానంతో, ప్రబుద్ధం అంటే జ్ఞానంతోనే ఉంది కదా. అయినా నేను తెలియగలుగుతాను, నీకు తెలియందా, నాకు తెలియందా? ఈ లోక వ్యవహారం మనం పాటించినంత మాత్రాన మనకేం నష్టమయ్యా? నీకు నష్టం లేదు, నాకు నష్టం లేదు. ఎప్పుడు సమాధిలోనే ముక్కు మూసుకొని సమాధిలోనే కూర్చోవలసిన ఆగత్యం మనకి లేదు. ఎందుకు ఇలా ఇవన్నీ అంటే, ఒక స్థితికి పొందినావంటే నీకు ఇవన్నీ ఉంటాయి అని చెప్పడానికి వశిష్ఠుల వారు ఆ రెండు క్యారెక్టర్స్ మధ్య ఆ సంవాద రూపంలో మనకి తెలియజేస్తున్నారు. ఇక మనం ఎప్పుడు ఆత్మస్థితిలోనే కదా ఉన్నాం. మనకేంటయ్యా భయము? ఆత్మస్థితిలోనే మనం నిష్ట కలిగినప్పుడు మనం దేనికోసం మనం చింతించాలి? వ్యవహారం చేసినప్పుడు వ్యవహారంలో ఉంటాం, మానేసినప్పుడు మానేస్తాం. లేదా అలా పోయా ఎక్కడ అరణ్యాల్లోనో గుహల్లోనో పోయి తపస్సు చేసుకుంటాం. అయినా ఆ అరణ్యంలో గుహల్లో తపస్సు చేసేవాడికైనా, బ్రహ్మాంజలి ఘటించేవాడికైనా బాహ్యంగా వాడి మనసు కనుక పరుగులెత్తుతూ ఉంటే ఇక దాంట్లో సుఖమేముందయ్యా? అసలు నాకు తెలియకడగతాను, ఈ జనాల దృష్టిలో సమాధి అంటే ఏంటి? సమాధి అంటే ఊరికే కూర్చుని ఉండడమేనా? కాదు కదా. నీకు తెలుసు, నాకు తెలుసు కాదని. కేవలం పనులు వ్యవహారంలో ఉంటే వ్యాధి అని, ఆ పనులన్నీ మానేస్తే సమాధి అనేటువంటి ఆ మూర్ఖమైనటువంటి అభిప్రాయం సరికాదు కదా. అసలు సమాధి అంటేనే ఏంటి? మనస్సును ఏకాగ్రం చేయడమే సమాధి. ఆ మనసుని ఎప్పుడైతే అనేకాగ్రం చేశావో అది అసమాధి అవుతుంది, సమాధి నుండి జారిపోవడం అవుతుంది. కాబట్టి నీ శరీరం కానీ నీ మనసు కానీ ఉండవలసిన స్థితిలో ఉంటే అది సమాధి. ఏ స్థితిలో, ఎక్కడ ఉండవలసిన స్థితి అంటే బ్రహ్మస్థితిలోనే, పరమాత్మ యందే, సచ్చిత్తుల యందే, సచ్చిదానంద స్వరూపం నందే ఉన్నట్లయితే అది సమాధి. అంతేగాని ఉండకూడని చోట ఉంటే అది సమాధి కాదయ్యా. కనుక నేను చెప్పేది ఏంటంటే, ఏది చూడాలో అది చూస్తూ ఉండడమే సమాధి. దేనిని చూడాలో, దేన్ని, పరమాత్మనే, ప్రతి పదార్థంలో ఉన్నటువంటి నామ రూప క్రియలైనటువంటి వాటిని తోసిపడేసి ఆ లోపల ఉన్న సచ్చిత్తులను మాత్రమే పట్టుకుంటూ ఉంటే, ప్రపంచంలోని అన్ని వస్తువులను చూస్తుండు, అన్ని పదార్థాలను చూస్తూ, వద్దని చెప్పడం లేదు, నామరూపాలని చూడు నువ్వు, కానీ ఆ నామరూపాల్లో ఉన్నటువంటి ఆ సచ్చిత్తులను చూడు, పైన ఉన్నటువంటి ఆ యొక్క వేషాలను తప్పించు. ఇది సమాధి. కాబట్టి ఏది చూడాలో అది చూడడమే సమాధి. హేయోపాదేయాలని, ఇది కావాలి ఇది వద్దు అనేటువంటి వాటిని వదిలి
నిశ్చింతగా ఏ కోరిక లేకుండా ఏ అభీష్టం లేకుండా కూర్చోవయ్యా. ఒకే ఒక దృష్టితో కూర్చో, అదే సమాధి. ఏంటి ఆ దృష్టి? కేవలం సచ్చిత్తుల మీదే దృష్టి. మనకు తెలియంది ఏముందయ్యా, ఆ కాల పురుషుడు ఎలా ఎప్పుడు కూడాను ఎప్పుడు ఏ పని చేయాలో అది జాగ్రత్తగా చేస్తుంటాడు కాలపురుషుడు. చాలా అది అటెంటివ్గా ఉంటుంది ఆ కాలం. మనం ఎప్పుడు పుట్టాలి, ఎప్పుడు ఏడవాలి, ఎప్పుడు తినాలి, ఎప్పుడు పడుకోవాలి, ఎప్పుడు పెరగాలి, ఎప్పుడు ఏ పని చేసినా కూడా ఆ పని అంతా కూడా నా కాలపురుషుడు నీకు లిఖించే ఉంటాడు. ఎప్పుడు పుట్టాలో, ఏం చేయాలో అన్నీ కూడా, ఏ క్షణంలో ఏం చేయాలో అన్నీ కూడా కాలపురుషుని యొక్క ప్లాన్ ప్రకారమే జరుగుతూ ఉంటుంది. ఆది మధ్యం అంతం అంతా నిర్ణయించేది ఆ కాలమే. కోటాను కోట్ల జీవరాశుల యొక్క భవిష్యత్తు నిర్ణయించేది అదే. కాబట్టి ఏంటి మనం ఎలా ప్రస్తుతం మన స్థితి ఏంటి అంటే, ఒక కాలం ఎలాగైతే ఒక జాగరూకతతో ఉంటుందో, కాలం ఎలాగైతే ఎంత అటెంటివ్గా ఉంటుందో, ఒక మహాజ్ఞాని కూడా అంతకు మించిన అటెంటివ్తో ఉంటాడు అంటున్నాడు. అంటే నెక్స్ట్ రాబోయేది వచ్చి ఆ కాలపురుషుని గురించి చెప్పబోతారో ఏమో ఆ ప్రస్తావన తీసుకొస్తున్నారు అన్నమాట. అటువంటి వానికి ఎట్లా ఉండాలి, ఆ జ్ఞానికి ఎంత అవధానం ఉండాలి, అవధానం అంటే అటెంటివ్నెస్ ఉండాలి అంటే, అతను ఎల్లప్పుడు కూడాను అంటే ఇక్కడ అటెంటివ్నెస్ ఇన్ ద సెన్స్ ఆఫ్ ఏ వైపునంటే ఆత్మస్వరూపాన్నే చూస్తూ ఆ జ్ఞాని అటు ఇటు తన యొక్క దృష్టి చెదరకుండా ఉండాలి అని చెప్పడానికి ఆ పోలిక చెప్తున్నాడు అనమాట. అంతేగాని ఇది జ్ఞాని, నువ్వు జ్ఞానివే, నేను కూడా ఆ జ్ఞానాన్ని సంపాదించాలని అనుకుంటున్నాను, ఊరికే మాట్లాడడానికి చెప్పాను లేదయ్యా, ఎంత నీ సంగతి నాకు తెలుసు కదా, నువ్వు చాలా మంచి స్థితిలో ఉన్నావు అని అయినా కూడా ఒక్కొక్కసారి మనం ఒక్కొక్కసారి పరీక్షించుకుంటుండాలి. వాళ్ళైనా సరే అందుకనే సత్సాంగత్యంలో ఏంటంటే ఎవరెవరి స్థితిని గురించి వాళ్ళు కొంచెం పరిశీలించుకుంటూ సంభాషించుకుంటూ ఉంటే వాళ్ళ స్థితి వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది అని చెప్పడానికి ఈ రెండు క్యారెక్టర్స్ని ఇక్కడ క్రియేట్ చేశారు వశిష్ఠులు వారు. నువ్వు జ్ఞానివయ్యా, ఏమి నీ మనసు బాగా అంతఃశీతలం పొంది ఉన్నావు, పూర్ణంగా ఉంది నీ జ్ఞానం, ఇప్పుడు నువ్వు రాజు అనిపించుకుంటున్నావయ్యా అంటున్నా. అంటే ఇద్దరు రాజులే వాళ్ళు. సురగుడు రాజే, ఈయనేమో నిగ్రహాలు ఎందుకు అని పారిపోయే వదిలేసి మళ్ళీ తిరిగి ఆ నిగ్రహం ఏంటి, అనుగ్రహం ఏంటి, అంతా నేనే కదా, అంతా పరమాత్మ స్వరూపం చూసేటప్పుడు శిక్షించేవాడిని ఎవరు, శిక్షించబడేవాడెవరు అనే స్థితికి వచ్చిన ఈయన ఏంటంటే 1000 సంవత్సరాలు తపస్సు చేసి ఆత్మస్వరూపంలోనే నిలిచి ఉండేటువంటి స్థితికి వచ్చినవాడు ఈ యొక్క పర్ణాదుడు. వీళ్ళిద్దరి యొక్క సంభాషణ ఎలా సాగింది అని వశిష్ఠ మహర్షి మనకి చెప్తున్నారు. రేపటి ఎపిసోడ్లో ఏం చెప్తారో చూద్దాం. అంతవరకు సెలవు. సర్వం శ్రీరామచంద్ర చరణాలు.